ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, మరి అన్ని విధాలుగా ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క పెంతెకొస్తు పండుగను మనం సెలబ్రేట్ చేసుకున్నాము నిన్నటి రోజు. మరి దాని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినమున ఈ భూలోకంలోకి ఆయన దిగి వచ్చారు. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అభిషేకించాలని ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మనం చిన్న ప్రార్థనతో మనం పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పై గదిలో భయముతో ఉన్న శిష్యుల ఓలే, భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము. పై గదిలో భయముతో ఉన్న శిష్యుల ఓలే, భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము. గిదెయోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా, మమ్ము కూడా నీ శక్తితో నింపగరావా. గిదెయోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా, మమ్ము కూడా నీ శక్తితో నింపగరావా. యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, నీ శక్తితో మమ్ము అభిషేకించు, నీ శక్తితో మమ్ము అభిషేకించు. అవును తండ్రి, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపండి నాయనా. ఆనాడు పైగదిలో ఏ విధంగా అగ్ని జ్వాలల్లాగా, అగ్ని నాలుకల వలె ఆయన శిష్యులందరి మీద మీరు దిగి వచ్చారు. మా అందరినీ కూడా ఈ సమయంలో ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద, మా యొక్క తిరు సభ మీదనైనా ప్రతి ఒక్క ఆయా బిడ్డల మీద, విశ్వాసుల మీద, గురువుల మీద, కన్యాస్త్రీల మీద నీ పరిశుద్ధాత్మను మరొక్కసారి కుమ్మరించమని, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అపోస్తల కార్యము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 4-5 వచనాలు. యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణం కాకముందు శిష్యులతో ఆయన ఏమంటున్నాడంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకండి, ఈ యొక్క యెరూషలేములోనే ఉండండి. ఎందుకంటే మీకోసం నేను తండ్రిని వేడుకున్నాను. తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క వాగ్దానము, పరిశుద్ధాత్మ అనే వాగ్దానము మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఆ వాగ్దానం పొందుకునే వరకు మీరు కనిపెట్టి ఉండండి, ప్రార్థనలో ఉండండి, యెరూషలేములోనే మీరు నిలిచి ఉండండి అని మరి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. అయితే అంతకుముందు యోహాను యొక్క బాప్టిజం, యోహాను చేత అందరూ నీటితో బాప్టిజం పొందుకున్నారు. కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, జ్ఞాన స్నానం పొందుకోబోతున్నారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే ప్రియులారా, చాలామంది మనం క్రైస్తవులు మరి చిన్నప్పుడే మనం చర్చిలో ఫాదర్స్ ద్వారా బాప్టిజం అంటే జ్ఞాన స్నానం పొందుకున్నాం. కానీ అది సరిపోదు అని యేసుప్రభువే చెప్తున్నారు. మీరు
యోహాను చేత బాప్టిజం పొందుకున్నారు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మతో మీరు జ్ఞానస్నానం పొందాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం మన జీవితంలో స్వీకరించుకోవాలి. సో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ జ్ఞానస్నానం అనేది మనకి ఇప్పుడు చాలా అవసరము. మరి ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను పరిశుద్ధాత్మతో బాప్టిజం తీసుకున్నానా, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటకి వాళ్ళు లోబడి వాళ్ళు ఏం చేశారండి, మనం 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ పై గదిలోకి వెళ్ళారు. ఎక్కడైతే మరి పై గది అని బైబిల్లో పిలువబడుతూ ఉంది. ఆ స్థలము యేసు ప్రభు పస్కా విందు కూడా ఆయన చేశారు, అంటే కడరాత్రి భోజనం అదే గదిలో ఆయన చేశారు. ఈ యొక్క పెంతెకోస్తు అనుభవం కూడా అదే గదిలో జరిగింది. సో శిష్యులందరూ కూడా దాదాపు 120 మంది శిష్యులతో పాటు మరియ తల్లి కూడా ఉన్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు ఆల్రెడీ ఆయన మరణించాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆయన స్థానంలోనికి ఇంకొక శిష్యుడు చేర్చబడ్డాడు. సో వీళ్ళందరూ కలిసి ఆ పై గదిలో మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చింది. మరి నిన్నటి రోజు ఆదివారం మనము ఈ యొక్క పండుగని మనం ప్రపంచమంతటా కూడా స్త్రీ సభ మొత్తం కూడా జరుపుకున్నాము, పెంతెకోస్తు పండుగ. మరి చాలా అద్భుతమైనటువంటి పండుగ, నాకు చాలా ఇష్టమైనటువంటి పండుగ ఇది. ఎందుకంటే యేసుప్రభు పరలోకానికి వెళ్ళి ఆయన మనల్ని ఈ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసే అందుకే చెప్పాడు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి పరిశుద్ధాత్మను పంపిస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ లోకంలో మనం అనాథలము కాదు. ఎప్పుడైతే శిష్యులందరూ కలిసి ఆ యొక్క గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎడతెగక ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి, దాదాపు 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభు 40 రోజులు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీదనే శిష్యులకి కనిపిస్తూ మరి అనేక మందికి ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. కరెక్ట్గా 40 రోజున ఆయన ఒలీవల కొండ నుంచి పరలోకానికి ఎత్తబడ్డారు. ఆ తర్వాత నుండి పెంతెకోస్తు అనగా 50వ దినము, పెంతెకోస్తు అనగా 50వ దినం అండి. ఆ 50వ రోజున ఇజ్రాయేల్ ప్రజలు పెంతెకోస్తు పండుగను జరుపుకుంటారనమాట. సో ఆ పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, అంటే వీళ్ళు 10 రోజులు ఇంకా ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే 2 లేక 3 నా నామములో గుమికూడి ఉంటారో, కలిసి ఉంటారో, ప్రార్థన చేస్తారో, యేసయ్య నామాన్ని మహిమపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసయ్య చెప్పాడు కదా. సో ఆ సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారా. మరి సడన్గా ఆ రోజు అకస్మాత్తుగా ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచే గాలి వలె ఆయన కిందకి దిగి వచ్చారు. వారు కూర్చున్నటువంటి ఆ గది అంతా కూడా నింపబడింది. గొప్ప శబ్దం వచ్చిందంట ప్రియులారా, చాలా పెద్ద శబ్దంతో, అంటే ఒక పిడుగు పడితే ఎలాగా, ఒక ఉరిమితే ఎలా వస్తుందో మరి అలాంటి ఒక శబ్దముతోటి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళందరి మీద కూడా అగ్ని నాలుకలుగా విభాగింపబడి వాళ్ళ తలల మీద, ఒక్కొక్కరి తలల మీద నిలవబడడం జరిగింది. వాళ్ళు దేవుని శక్తితో నింపబడ్డారు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. కొంతమందికి చల్లగా ఉండొచ్చు, కొంతమందికి వేడిగా ఉండొచ్చు, కొంతమందికి ఒక కరెంట్ షాక్ లాగా ఉండొచ్చు, ఇంకా కొంతమందికి నార్మల్గా కూడా ఉండొచ్చు. మనకు తెలియదు ఎవరికి దేవుడు ఎలాంటి అనుభవం ఇస్తారో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా వాక్కు శక్తితో నింపబడ్డారు. నోరు తెరిచి వాళ్ళు అనేకమైన భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని రకాల భాషలతో వాళ్ళు ఇంకా ఎవరికి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. మరి ఆ గొప్ప వింత చూడడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము, యూదయ, ఇంకా అనేకమైన ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా
ఈ వింత ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఉదయమే ఒక ఇంట్లో అందరూ గట్టిగా అన్ని రకాల భాషలు మాట్లాడుతూ ఉంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటారు కదండి, ఏమైంది వీళ్ళకి, ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని రావడం జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏదో కొత్త మద్యముతో నింపబడి ఉన్నారు, ఏదో తాగేశారు వీళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కానీ పేతురు నిలబడి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో వీళ్ళందరూ ఏమీ తాగలేదు, యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే దేవుడు ప్రవచించాడో, ఇదిగో అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కురిపిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి ఆది కాండం నుంచి కూడా పాత నిబంధనలో అనేక చోట్లలో, యెషయా గ్రంథంలో కూడా నా ఆత్మను నేను అందరి మీద కురిపిస్తానని చెప్పాడు, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పారు. సో ఈ విధంగా అనేకమైన ప్రవక్తలు పరిశుద్ధాత్మ గురించి వారు ప్రవచించారు. ముఖ్యంగా యోవేలు ప్రవక్త ఆయన చెప్పారు, అంత్య దినములలో సకల శరీరుల మీద, సర్వ శరీరుల మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. సో వారు ప్రవచిస్తారు, మీ యవ్వనులకు దర్శనాలు కలుగును, మీ యొక్క వృద్ధులకు కలలు కందురు, వాళ్ళు వృద్ధులు మరి దేవుని సంబంధమైన కలలు కంటారు. నా దాసుల మీదను, దాసురాండ్ర మీదను, పనివాళ్ల మీదను, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడికి మరి ఎలాంటి పక్షపాతం లేదండి, ప్రతి ఒక్కరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు పండుగ మరి చాలా మందికి ఈ పండుగ గురించి మరి అనేకమైన విషయాలు తెలియకపోవచ్చు, ఏదో ఒక పండుగ అని జరుపుకుంటున్నారేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపడానికి వచ్చారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి వచ్చారు. ఎందుకంటే శిష్యులందరూ దేవుని కొరకు నిలబడాలంటే వాళ్ళు ఒంటరిగా నిలబడలేరు, వాళ్ళందరూ భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. అందుకే నేను ఇందాక పాటలో నేను పాడాను, పై గదిలో భయముతో ఉన్న శిష్యుల వలె. శిష్యులు ఎలా ఉన్నారండి? ఆ పై గదిలో భయంతో ఉన్నారు, తలుపులు వేసుకున్నారు. ఎక్కడ ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు వచ్చి వాళ్ళని పట్టుకుంటారో, వాళ్ళని శిక్షిస్తారో, రోమా ప్రభుత్వానికి అప్పగిస్తారో అనేసి భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు. అలాంటి కలవరముతో, భయముతో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద దిగి వచ్చింది. ఎప్పుడైతే అగ్ని వాళ్ళ మీద దిగి వచ్చిందో వాళ్ళు వాక్కు శక్తిని పొందుకున్నారు. అగ్ని నాలుకలు అంటే వాళ్ళ నాలుకలు కూడా మరి శక్తితో నింపబడ్డాయి. పరిశుద్ధాత్మ అగ్ని ఎలా కనిపించిందంటే నాలుకలాగా. అంటే ఫస్ట్ దేవుడు మన నాలుకని అభిషేకిస్తాడు. ఆయన గురించి సాక్ష్యంగా మరి ఉండడానికి, ఆయన గురించి ప్రకటించడానికి వాక్కు శక్తి చాలా ప్రాధాన్యమైనదండి, మాట్లాడే శక్తి. ఇప్పుడు చూడండి, మనం ఒక 2 నిమిషాలు సొంతగా మాట్లాడడం చాలా కష్టం. అలాంటిది మరి దేవుని వాక్యాన్ని మాట్లాడాలి అంటే, ఆ వాక్యము వాళ్ళ హృదయాలను తాకాలి అంటే అది మామూలు మనుషులు మాట్లాడితే జరగదండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్కునివ్వాలి. లూకా సువార్త 12లో ప్రభు చెప్తున్నాడు, ఆ సమయములో మీరు ఏం మాట్లాడాలో, ఏ విధంగా జవాబు చెప్పాలో దాని గురించి మీరు భయపడొద్దు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో ఆయన మీ నోటిలో ఆ వాక్కుని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏదో ఉట్టిగా ఒకసారి మనం ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపోదండి. మనం కంటిన్యూగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, కొన్ని మీటింగ్స్లో మనం పాల్గొనాలి, రిట్రీట్స్లో పాల్గొనాలి, వడకాలు చేయాలి. వడకాలు చేస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు శుద్ధి చేస్తాడు, వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. ఇప్పుడు చూడండి, కొన్ని బట్టలు చాలా మురికైన బట్టలు ఏం చేస్తామండి, వెంటనే ఉతికితే మురికిపోవు, వాటిని 1 గంట 2 గంటలు సర్ఫ్ వేసి నానబెడతాం. నానబెట్టి అప్పుడు దానికి
మంచిగా సబ్బు పెట్టి బ్రష్ పెట్టి రుద్దితే అప్పుడు అది క్లీన్గా అవుతుంది, మంచిగా అవుతుంది. సో మనం కూడా చాలా మురికి పట్టిపోయామంటే చాలా పాపము, మనలో చాలా లోతైన పాపాలు ఉన్నాయి, దాగి ఉన్న పాపాలు ఉన్నాయి, మనలో ఎన్నో మనకే తెలియనటువంటి లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఎన్నో బంధకాలు ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే మనము రిట్రీట్స్ చేయాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకే మన క్యాథలిక్ సంఘంలో అనేకమైన చోట్ల మరి రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయి. ముత్తంగి సెంటర్ కానీ ఇంకా అనేకమైన సెంటర్స్ ఉన్నాయి ప్రియులారా. సో ఇలాంటి రిట్రీట్ సెంటర్స్లో ఏమవుతుందంటే ఒక 5 days 6 days మనం కంటిన్యూగా ఏకదాటిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అక్కడ మనం ప్రార్థన చేసే వాళ్ళతో మనం కూడా ప్రార్థన చేస్తాము, స్తుతిస్తాము. అలాంటి ప్లేసెస్లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చివరి రోజున పరిశుద్ధాత్మతో మరి గురువులు అభిషేకిస్తారు, తైలాభిషేకంతో అభిషేకిస్తారు. నా కల్లారా నేను ఎంతో మందిని చూశాను ప్రియులారా. మరి ఇలాంటి రిట్రీట్స్లో పాల్గొన్న వాళ్ళు, వడకాల్లో పాల్గొన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని విని చివరిగా వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడము, మరి భాషా వరంలో వాళ్ళు స్తుతించడము, వాళ్ళకు కూడా దర్శనాలు కలగడము, వాళ్ళకి కూడా మరి కలలలో దేవుడు మాట్లాడడము, ప్రవచన వరాలు వాళ్ళు పొందుకోవడము, వారి ప్రార్థన చేస్తే మరి స్వస్థతలు కూడా జరగడము, ఇలాంటి వరాలు వాళ్ళు పొందుకోవడం మరి నేను కళ్ళారా చూశాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఉట్టి కేవలం మామూలు క్రైస్తవులుగా కాదండి, ఒక సాధారణమైన కథోలిక బిడ్డగా కాదు, మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం ప్రియులారా. ఈ లోకంలో మనం ఈ శోధనలు జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, ఈ కష్టాల్లో నుంచి మనం బయటికి రావడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కార్యం 1:8 ప్రభు చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు అని చెప్పలేదండి, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే ఎవరండి? ఆయన అని మనం ఎవరి గురించి చెప్తాం? ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. అది అంటే అది ఒక వస్తువు గురించి మనం మాట్లాడతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వస్తువు కాదండి. మరి చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే గాలి అనుకుంటారు, లేదా ఒక పావురం, అంటే యేసు ప్రభు మీదకి పావురం వచ్చింది కదా కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ అంటే పావురం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చారు. పావురము దేనికి గుర్తండి? యేసు ప్రభు మీదకి పావుర రూపంలో ఎందుకు వచ్చారు? పావురము శాంతికి గుర్తుగా ఉంది, సమాధానానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభులో ఎలాంటి పాపము లేదు కాబట్టి ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చారు. హల్లెలూయా. కానీ మనము మనుషులము కదా, మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల్లాగా వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మరి శిష్యులందరి మీదకి ఎలా వచ్చారండి? అగ్ని. మీరు అగ్నిలో బాప్తిజం పొందుకుంటారు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకుంటారు అనేసి యేసు ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని రూపంగా మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపాన్ని ఆయన కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మను కొన్ని రూపాలతో పోల్చారు. హెచ్కేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక నీటిలాగా, ఒక జలములాగా పోల్చబడ్డాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచే గాలి వలె అని చూస్తున్నాము, అగ్ని జ్వాలల వలె అని చూస్తున్నాము. అంటే ఆయన గాలితో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు, పావురముతో పోల్చబడ్డాడు, మేఘముతో కూడా ఆయన పోల్చబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలియా, ఒక అగ్నియా, లేకపోతే ఒక పావురమా, ఒక పక్షియా? కాదండి. ఇవి రూపాలు మాత్రమే. ఆ లక్షణాలు, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి లక్షణాలు, పరిశుద్ధాత్మ గాలి ఎలా అయితే అది తనకి ఇష్టం వచ్చిన చోటికి వీస్తుందో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఇష్టమైన వారిని ఆయన అభిషేకిస్తాడు, వారిలోనికి ఆయన వెళ్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీటితో కూడా పోల్చబడ్డాడు. శుద్ధ జలము మీ మీద చిలకరించేదను. హెచ్కేలు గ్రంథంలో మరి 36వ అధ్యాయంలో ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. 36-26 వచనంలో కూడా మీ మీద నేను శుద్ధ జలమును చిలకరించేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే
పరిశుద్ధాత్మ, శుద్ధ జలము పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరించబడినప్పుడు ప్రియులారా ఆయన మనల్ని కడిగి వేస్తాడు. గాలి వచ్చినప్పుడు దుమ్ము, ఇప్పుడు చూడండి, ఒక చెత్త ఉందనుకోండి, ఒక ఆకులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఏదన్నా కాగితాలు ఉన్నాయి, గాలి వస్తే ఏమవుతుంది? చాలా పెద్ద గాలి వస్తే మనం చూసాం, బిల్డింగ్లే లేచిపోయాయి, చెట్లు పడిపోతాయి. గాలి వస్తే చాలా భయంకరమైన ఒక అంతా కూడా బీభత్సం జరుగుతుంది. సో పరిశుద్ధాత్మ గాలిలాగా మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత కొట్టుకొని పోతుంది. మనలో ఉన్న అన్ని సాతాను శక్తులు అన్నీ కూడా ఆ గాలిలో, పరిశుద్ధాత్మ గాలిలో కొట్టుకొని పోతాయి. అంటే బలమైనది పరిశుద్ధాత్మ దేవుడు, బలమైన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎవరెవరికి ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని చెప్పాడు? అందరికీ అనుగ్రహిస్తానన్నాడు. ఈ లోకంలో దేవుని, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి. మరి ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, ఇదిగో అందరి మీద, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మీ యవ్వనస్తులారా, నా ప్రియమైన చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, అక్కల్లారా, పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మరి చాలా శోధనలు వస్తాయి. ఈ లోకంలో ఎన్నో రకరకాల శోధనలు పడిపోతూ ఉంటారు. ఆ శోధనలోంచి బయటికి రావాలంటే మనకు ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సిస్టర్స్, బ్రదర్స్, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వచ్చి నాకు చెప్తూ ఉంటారు, మేము చదవలేకపోతున్నాము, మర్చిపోతున్నాము, చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఈ శోధనలు వస్తున్నాయి, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నామంటే మీరు మీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు. కానీ మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, అడగండి, ప్రార్థనలో వ్యక్తిగతంగా కూడా మీరు ఆశతో, దాహముతో అడగొచ్చు. పరిశుద్ధాత్మదేవా, నాలోనికి రండి, నాలో నివాసం ఉండండి, నన్ను నడిపించండి, నాకు జ్ఞానం ఇవ్వండి, నీ వాక్యం చదవడానికి, మంచిగా ప్రార్థన చేయడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి నాకు కావాల్సిన శక్తినివ్వండి అని మీరు అడిగినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరా, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నింపుతారు, ఆయన మనలోనికి వస్తారు. ఎలా శిష్యులందరూ కూడా అభిషేకించబడ్డారు కదా, వారు భాషావరంలో స్తుతించారు, దేవుని శక్తితో నింపబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు గొప్ప సేవకులుగా, ఈ లోకంలో గొప్ప సాక్షులుగా మారారు. హల్లెలూయా. మరి అలాంటి అభిషేకం ఈ పరిశుద్ధాత్మ పండుగ దినం, పెంతెకొస్తు పండుగ సందర్భముగా మరి ఈరోజు మనందరం కూడా దేవుడిని అడుగుదాం, ప్రభా నన్ను కూడా నింపండి అనేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, పెంతెకొస్తు పండుగ దినమున 2000 సంవత్సరాల క్రితంనైనా ఆ పైగదిలోనైనా శిష్యులందరినీ కూడా అభిషేకించిన తండ్రి యేసయ్యా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో నాయన, అయా బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన. అయా నీ సంఘం మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రభా, గురువుల మీద కుమ్మరించండి, కన్యాస్త్రీలు, ఉపదేశులు, వాక్యం బోధించేవారు, అయా ఇదిగో నాయన మాలాంటి సువార్థికుల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. అయా సామాన్యమైన విశ్వాసుల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి కాలంలో నాయన పరిశుద్ధాత్మతో నింపబడినైనా ప్రభా గొప్ప కార్యాలు చేయుదురుగాక. పరిశుద్ధాత్మతో నింపబడినైనా నీకు సాక్షులుగా ఉందురుగాకనైనా, మీ ఆత్మ చేత నడిపించబడుదురుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో తండ్రి, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ఇప్పుడే ముట్టండి నాయన, స్వస్థత కలుగునుగాక తండ్రి. యేసు నామంలో ప్రతి విధమైన రోగం నుండి స్వస్థత కలుగునుగాక, అనారోగ్యం నుంచి విడుదల కలుగునుగాక నైనా, అప్పు సమస్యల నుంచి విడుదల కలుగునుగాక తండ్రి. ఎంతమందికి అయితే ప్రభా జాబ్ లేదో ఆ బిడ్డలకి జాబ్ అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నైనా. వివాహం జరగని వారికి నైనా చక్కటి అమ్మాయితో, అబ్బాయితో వివాహం జరిగించండి నైనా. కుటుంబాల్లో శాంతి సమాధానం, భార్య భర్తల మధ్య శాంతి సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ పండుగ సందర్భంగా నైనా ప్రతి గృహాన్ని కూడా నైనా అభిషేకించమని, పరిశుద్ధాత్మతో నింపమని, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.